షోల్డర్ ఇలాగ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒక పొరను తెరుచుకొని దీనికి ఫ్రంట్లు జాయిన్ చేసుకుందాం. మెయిన్ షోల్డర్ అది బయట వైపు వచ్చేది, దానికి జేబు ఉన్న ఫ్రంట్ అని ఫస్ట్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ది రెండు షోల్డర్లో రెండు వైపులా ఫ్రంట్లు జాయిన్ చేసుకోండి. నిన్న పెట్టిన వీడియోకి పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది లోపల షోల్డర్ని ఇలా వెనక వైపు నుంచి దాని మీదకి వచ్చేలా పెట్టి కుట్టుకుంటే ఖర్చు లోడింగ్ అయిపోద్ది. ఇలా కుట్టేసుకొని తిరగేసుకుంటే ఖర్చు లోడింగ్ అయిపోద్ది. చూడండి, లోపల బయట ఏమీ కనిపించదు. ఇంతకుముందు కుట్టేవారికి అయితే అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకు తెలియడం కోసం చెప్తున్నాము. అలాగే రెండో వైపు కూడా కుట్టి ఇప్పుడు చుట్టూ పై కుట్టేసుకుందాము. ఇక్కడ మెడ దగ్గర సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అటు ఫ్రంట్ బ్యాక్ మీద కూడా చేసి గట్టిగా లాగి పెట్టుకొని పై కుట్టేసుకుంటే షోల్డర్ రూస్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ మెడ దగ్గరికి మనం కుట్టిన గ్యాప్ ఉంది కదా, అక్కడ కొంచెం రెండు షోల్డర్లో లాగి పెట్టుకొని ఆ కొంచెం కుట్టుకొని మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ లాగి పెట్టుకొని కుట్టండి. ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాం. చూసారా రెండు వైపులా ఎలా నీట్గా వచ్చిందో. సంఖ సరిపోతుందో లేదో ఒకసారి కొలుసుకోండి. సరిపోతే పర్లేదు, సరిపోకపోతే కొంచెం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చేయి లోడింగ్ కోసం బయట వైపుకి సన్నగా అంచు కొట్టండి. ఇప్పుడు చేయి పైకి ఉన్నదే మెయిన్ బయటకు కనిపించే వైపు. ఇలా అంచు కుట్టి చేయి జాయింట్ చేస్తే లోడింగ్ అయిపోద్ది. సార్లు కలుపుకోవటం షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి అలా లైన్స్ కరెక్ట్గా పెట్టుకొని చేయి జాయింట్ స్టార్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టు కదా, చెయ్యి ఏమో ఒక 1/2 ఇంచ్ ఖర్చు బయటకు పెట్టండి. చేయి జాయింట్ వేసేటప్పుడు బాడీ పార్ట్ సాగదీయకూడదు, చేయి పార్ట్ సాగదీయకూడదు. ఫ్రీగా పట్టుకోవాలి చేతితో. కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఒక సెంటర్ నుంచి ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ ఈ చివరి నుంచి మొదలుపెట్టి మళ్ళీ చేయి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు బయట వైపు పై కుట్టేసుకుందాం చేయికి అందంగా. ఈ లోపల వైపు ఖర్చు మనం ఎక్కడ పెట్టామో దాని చివరన పడాలి కుట్టు. ఇట్లా ఏలుతో తడిమి చూసుకుంటే అది ఎక్కడి వరకు ఉందో మనకు తెలుస్తుంది. దాని ఎమ్మటే కుట్టేసుకుంటే కరెక్ట్గా ఖర్చు మీదే పడుతుంది. ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకుంటే వేసుకోవాలి పై కుట్లు. ఎప్పుడైనా రౌండ్ కదా, లైన్ది అయితే అదే వచ్చేస్తుంది. రౌండ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో చేయి కూడా జాయిన్ చేసేసుకోండి. లోపల వైపు కూడా చూసారు నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్ లోడింగ్ చేద్దాం. అది ఫ్రంట్ వైపు, ఈ చాక్ పట్టి ఉన్నది బ్యాక్. ఇది కొంచెం గ్యాప్ పెట్టుకొని లోడింగ్కి మడిచే అంత దీని మీదకి మడిచి స్టార్ట్ చేసుకొని కుట్టుకుందాం.
ఇలా లాస్ట్ వరకు కుట్టుకొని చెయ్యి తిరగేసుకోండి ఫస్ట్. ఇలా ఫ్రంట్ బ్యాక్ తెరిచి ఈ లోడింగ్ మనం మడిచి కుట్టుకున్న దానికి అటువైపు అంచున కుట్టేసుకుంటే లోడింగ్ అయిపోద్ది, డబుల్ స్టిచ్చింగ్ వచ్చేద్ది. పీసులు ఏమి బయటికి రాకుండా చూసుకొని కరెక్ట్గా లాగి పట్టుకొని కుట్టేసేసుకోండి మొత్తం చివరి వరకు. చేతి దగ్గర మాత్రం జాగ్రత్తగా వేసుకోండి, అలా చేతి లోపల నుంచి కుట్టేసుకెళ్ళాలి కదా. ఒకవేళ ఇది రాదు మాకు కష్టం అనుకుంటే మామూలుగా ఓవర్లాక్ మిషన్ ఉంటే లోపల వైపుకి జాయింట్ వేసి ఓవర్లాక్ చేసి వదిలేసుకోవచ్చు. ఇలా అయితే ఓవర్లాక్తో పని ఉండదు, అందంగా ఉంటుంది, 2 కుట్లు వచ్చి గట్టిగా ఉంటుంది. ఫస్ట్ సైడ్ చేతి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కదా, రెండో సైడ్ ఏమో కింద బాడీ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ చేసి రెండో సైడ్ కూడా లోడింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ షర్ట్ కింద మడత కొట్టుకుందాం. ఫస్ట్ సింగిల్ మడత కొట్టండి. ఇక్కడ రౌండ్ ఉన్న దగ్గర వెనక ఏళ్ళు పెట్టి ఇలా నొక్కి పెట్టుకొని కుట్టండి, అప్పుడే రెండో మడత వేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కుట్టేసుకోండి. తర్వాత రెండో మడత వేసి అందంగా వచ్చేలా కుట్టుకోండి. కప్స్ జాయింట్ చేసుకుందాం. మన సైడ్ జాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఇస్త్రీ ఫోల్డింగ్లా మడత పెట్టి చాక్ పట్టి ఒకదాని మీద ఒకటి ఇస్త్రీ చేస్తే అలా ఎక్కుద్ది, అలా ఎక్కించి ఇక్కడ ఒక కాట్ పెట్టి ఆనమాలు పెట్టండి. ఈ కాటుకి అటువైపు ఒక ఫిల్టు, ఇటువైపు ఒక ఫిల్టు పెడితే ఇస్త్రీ ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగా ఇప్పుడు సన్న పట్టే వైపు నుంచి కప్స్ని పెట్టి సెంటర్ ఎక్కడికి వస్తుందో పోల్చి అక్కడ ఒక ఆనమాలు పెట్టుకోండి. ఆ సెంటర్ ఫిల్ట్ పెట్టేటప్పుడు సరిపెడితే కప్స్ వేసే వరకు సరిపోయేలాగా ఇక్కడ కప్స్ కుట్టుకుందాం. చాక్ పట్టి దగ్గర కరెక్ట్గా కప్స్ పెట్టి ఇప్పుడు మనం గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్లోకి తెరిచి కప్స్ కుట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ముందే పెట్టుకున్న కాటు దగ్గర అటువైపు ఒక ఫిల్టు, ఇటువైపు ఒక ఫిల్టు, ఫిల్ట్లు రెండు పెట్టాక కాటు కరెక్ట్గా ఫోల్డింగ్లో కనపడాలి. ఫిల్ట్ పెట్టి మనం సెంటర్ పెట్టుకున్న దానికి సరిపోతుందో లేదో చూసుకొని సరిపెట్టుకొని ఫిల్ట్ పెట్టుకొని జాయింట్ చేసుకోండి. రెండో వైపు చేతికి అయితే ఆ చివరి నుంచి చేస్తాం కాబట్టి ఆ సెంటర్ కొలుచుకోక్కర్లేదు, ఈ చివరి సరిపెట్టి ఫిల్ట్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఈ చివరి కూడా మన కప్స్ వదిలిన గ్యాప్కి తెరిచి అందులో కుట్టేసుకోండి. ఇలా ఖర్చు లోపలికి గోరుతా అనుకొని కప్స్ చుట్టూ పై కుట్టేసేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి కుట్టు మొదలు పెట్టుకొని చుట్టూ వేసుకుంటే బాగుంటుంది చివరి నుంచి కంటే. ఈ విధంగా కప్స్ చుట్టూ కుట్టేసేసుకోండి. ఖర్చులు లోపలికి వెళ్ళేలా చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా. ఇంక ఈ విధంగా కప్స్ వేయటం అయిపోయింది. రెండో చేతికి కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఇస్త్రీ ఫోల్డింగ్కి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. నిలువు ఇస్త్రీగా అయితే ఈ విధంగా నిలువు ఫోల్డింగ్, అడ్డం ఇస్త్రీ అయినా దీన్నే మార్చి చేసేసుకోవచ్చు. అడ్డం ఇస్త్రీ అయితే డబుల్ చాక్ పట్టి అవసరం లేదు. కాల్ రైటింగ్ కోసం ముందు కింద వైపు సమానంగా పట్టుకొని పట్టీలు 2 పొడుగులు చూసుకొని ఇప్పుడు కాలర్కి మెడ సరిపోతుందో లేదో కొలుసుకుందాం. కొంచెం తక్కువ వచ్చింది, కొంచెం మెడ సరిపోయేలాగా పెద్దగా కట్ చేసుకొని తర్వాత కాలర్ కుట్టుకుందాం. సరిపోయింది. సెంటర్ ఆనమాలు పెట్టుకోండి.
కప్స్ లాగే కాలర్ కూడా ఈ చివరిన అలా కరెక్ట్గా తెరుచుకొని ఆ గ్యాప్లోంచి స్టార్ట్ చేసుకోండి. కాలర్ కరెక్ట్గా సరిపెట్టుకుంటూ మెడ సాగదీయకుండా జాగ్రత్తగా జాయిన్ చేయండి. సాగదీయకూడదు, మెడ రౌండ్లో సాగిపోయే అవకాశం ఉంటుంది. చివరికి వెళ్ళాక కూడా మనం వదిలిన గ్యాప్ని తెరుచుకొని ఆ గ్యాప్లోకి వెళ్ళేలా కుట్టేసుకోవాలి. అప్పుడే లోపల జాయింట్ వేసిన కుట్టు మనం కాలర్ పై కుట్టేసినప్పుడు బయటకు కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు కాలర్ పై వైపున సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక కుట్టు వేసుకుంటే వెళ్ళిపోండి చివరి వరకు. ఈ చివరిని ఖర్చు లోపలికి నెట్టుకొని కింద వైపు ఖర్చు లోపలికి ఎంటుకుంటూ అలాగే అడుగు పార్ట్ లూజ్ రాకుండా చూసుకుంటా కుట్టేసుకోవాలి. మనం ముందే ఖర్చు కరెక్ట్గా పెట్టుకుంటే లోపల కుట్టు బయటికి రాదు, ఖర్చు లూజ్ రాదు. అది చూసుకొని పెట్టుకోండి. చివరికి వచ్చాక మళ్ళీ ఖర్చు లోపలికి అనుకొని కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకొని కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టుకోండి. షర్ట్ చాలా నీట్గా వస్తుంది. రూల్గా ఈ విధంగా కుడితే మనకి క్లియర్గా కూడా ఉంటుంది షర్టు. అక్కడ చూడండి కాలర్ నీట్గా వచ్చింది. రెండు వైపులా కూడా ఈ విధంగా కుట్టుకొని తర్వాత కాజా మార్కులు పెట్టేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, నేను కుట్టే విధంగా ఫుల్ హ్యాండ్ షర్ట్ చూపించాను. ఈ విధంగా చూసి మళ్ళీ చూసి నేర్చుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.